హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సునీత. వెల్కమ్ టు వైడి టీవీ. ఈరోజు వైడి టీవీలో నేను చేసి చూపించబోతున్న రెసిపీ కాజు కత్రీ. ఇంటుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది కదా. కాజు కత్రీ ఎంత కాస్ట్ కదా మార్కెట్లో కొనుక్కోవాలంటే, బట్ ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా సూపర్ హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మార్కెట్లో లాభాల కోసం ఎక్కువ షుగర్ని యాడ్ చేసుకొని చాలా స్వీట్గా తయారు చేస్తారు. బట్ అలాంటి తింటే షుగర్ అసలే తినకూడదు అంటుంటే ఇంకా ఎక్కువ షుగర్ తినేసినట్టు అయిపోతుంటుంది కదా. అందుకే హెల్తీగా మనమే ఇంట్లో తయారు చేసుకుందాం. మరి ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఇవన్నీ చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందు దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఒక కప్పు నిండా క్యాష్యూస్ అండి. చూడండి ఎంత యమ్మీయెస్ట్గా ఉన్నాయి కదా. క్యాష్యూస్ ఉత్తగానే తినేయచ్చు, బట్ మనం ఇంకా కాజు కత్రీ చేసేసుకుంటే ఇంకా సూపర్ స్వీట్స్ తయారు చేసినట్టు ఉంటుంది కదా. క్యాష్యూస్ చూడగానే ఒక్కటన్నా నోట్లో వేసుకోకుండా ఉంటాం కదా. ఉంటామా? ఉండవు. అందుకే అందులో ఒకటి రెండు మూడు తిని చూడండి. కొంచెం చేదుగా ఉండే క్యాష్యూస్ కూడా వస్తాయి. అలా చూసి చేసుకోండి. అలానే మొత్తం తినేయకండి. బౌల్ నిండా ఉన్న క్యాష్యూస్ మనమే తినేస్తే క్యాషు కత్రీ అలా చేసుకుంటాం కదా. అయితే మనకి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్ నిండా క్యాష్యూస్, నెక్స్ట్ హాఫ్ కప్పు షుగర్. చూసారు కదా, కప్పు క్యాష్యూస్ తీసుకున్నాం కదా. మీరైతే ఏ కప్పుతో అయితే క్యాష్యూస్ తీసుకుంటారో, జీడిపప్పు తీసుకుంటారో అదే కప్ తోటి హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను. ఇంకా 2 స్పూన్స్ నెయ్యి, నెక్స్ట్ ఒక పించ్ సాల్ట్. ఎప్పుడైనా ఏదైనా స్వీట్లో కొంచెం సాల్ట్ వేసామనుకోండి, ఆ స్వీట్ తిన్నప్పుడు ఎగుటుగా పిచ్చి పిచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. దానివల్ల కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల. ఓకే, ఇంకా కావాల్సిన పదార్థాలు ఇంకేంటని చూస్తున్నారా? ఇంకేం లేవండి, ఇవి చాలు. మనకేమైనా క్యాష్యూస్ అండ్ షుగర్, నెయ్యి అండ్ సాల్ట్, ఇంకా వాటర్, అవన్నీ మన ఇంట్లో ఉండేవి కాబట్టి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఎస్, ముందైతే మనం ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాం కదా, వాటిని ఒక పెద్ద బౌల్లో వేస్తూ ఉన్నాను. ఇలా జీడిపప్పులు ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని వాటర్ వేసి 3-4 టైమ్స్ వాష్ చేసేసుకోండి. ఎందుకంటే జీడిపప్పులో కూడా కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు ఇలా వాష్ చేసేసుకుని వాటర్లో జీడిపప్పులు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని మ్యాక్సిమం ఒక గంట నానబెట్టేసుకోవాలి. వీటిని ఇలా మూత పెట్టేసుకొని ఒక గంట తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఒక గంట తర్వాత క్యాప్ ఓపెన్ చేస్తే జీడిపప్పులు చూడండి కొంచెం నాని ఇలా డబల్ సైజులో అయిపోయాయి. వీటిని వాటర్ ఏం లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ ఏం లేకుండా మిక్సీ జార్లో తీసేసుకొని క్యాప్ క్లోజ్ చేసి మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ సౌండ్ మీరు భరించలేరు. మెత్తగా పేస్ట్ చేసుకొని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. చూడండి, మన జీడిపప్పు పేస్ట్ అయితే సాఫ్ట్గా బరకగా లేకుండా మెత్తటి పేస్ట్లా తయారు చేసుకున్నామండి. దీన్ని ఒక ప్యాన్లోకి తీసేసుకున్న తర్వాత ప్రాసెస్ చూద్దాం. మనం మెత్తగా చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకున్నానండి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకోవడం వల్ల అంటుకుపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పేస్ట్లో మనం హాఫ్ కప్పు షుగర్ కొలతగా తీసుకున్నాం కదా, ఈ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనికి ఎటువంటి పాకం లేదని చెప్పాను కదండి. మనం ఏం పాకం పట్ట అవసరం లేదు. డైరెక్ట్గా మనం కాజుని పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ పెట్టేసి, చూసారు కదా, లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలా అయితేనే అడుగంటకుండా ఉంటుంది. లేదంటే జీడిపప్పు పేస్ట్ అనేది తొందరగా అడుగంటుతుంది, నల్లగా మాడిపోతుంది, ఫ్లేవర్ టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకే దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అవుతూ ఇదంతా కొంచెం పలచగా అవుతూ ఉంటుందండి. మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉంటే ఇదంతా మళ్ళీ దగ్గరకు వస్తూ ఉంటుంది. అలా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అయితే లోలోనే ఉంచాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా మంచిగా కలుపుకుంటూ ఉంటే ఇదంతా మంచిగా దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈ విధంగానే చేసుకుంటూ ఉండాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా కలుపుకుంటూనే ఉంటే ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇలా కొంచెం దగ్గరకు వస్తూ ఉంటుందండి. ఇలానే జాగ్రత్తగా దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ కొంచెం దగ్గరగా వస్తుంది కదా. ఇప్పుడు కొంచెం ఇలా చేతితో తీసుకొని ఉండ కడితే ఉండ రావాలండి. అలా అయితే అయినట్టు. ఇంకా మనకి అవ్వలేదు. ఇలా కలుపుతూనే ఉంటే ఒక 2-3 నిమిషాల తర్వాత ఇంకా చాలా దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు మనం కొంచెం తీసుకొని టెస్ట్ చేద్దాం. చూడండి ఇలా ఉండ అయితే ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం.
ఇదైతే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి అండి. ఇలా నెయ్యి వేయడం వల్ల అంటుకోకుండా ఉంటుంది, దాంతోపాటు మంచి షైనీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇంకా నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. నెయ్యి వేసిన తర్వాత ఇంకా మొత్తం ఒక ముద్దలా తయారైపోయింది కదా. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా ఒక ప్యాన్కి ఒక లేయర్ లాగా పెట్టేసుకొని చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లారనివ్వాలి. ఇదంతా ఇలా ప్యాన్కి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక పల్చని లేయర్ లాగా అప్లై చేసుకున్నాను. ఇలా చేస్తే తొందరగా చల్లారుతుంది అండ్ ఇంకా ఉండలు కట్టకుండా కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని ఇలా వదిలేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది మంచిగా కొంచెం గోరువెచ్చగా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా అంతా మొత్తం తీసేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, ఒక ఉండలా తీసేసుకున్నాం కదా. దీంట్లో ఒక చిటికెడు సాల్ట్ అని చెప్పాను కదా, అదే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు చెయ్యికి ఇలా కొంచెం నెయ్యి రాసేసుకొని దీన్ని ఇలా బాగా నెయ్యి చేసుకోవాలి. అలా అయితే ఉండలు లేకుండా ఒక సాఫ్ట్గా అవుతుంది పిండి అనేది. ఇలా చేతితోటి ఇలా అదుముకోవాలి మెత్తగా. అలా అయితే ఉండలేం లేకుండా సాఫ్ట్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చేతికి అంటుకుపోతూ ఉంటుంది కదా, అందుకని నెయ్యి రాసుకున్నాను. ఇంకా చేతితో ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా కలిపేసుకోవాలి. మనం ఎంతగా కలుపుకుంటే అంతగా క్రాక్స్ ఏం రాకుండా సాఫ్ట్గా వస్తుంది. చూడండి ఎంత ముద్దగా మంచిగా తయారైపోయిందో. ఇప్పుడు దీన్ని ఇలా ఉండలా తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేటు ఇలా బోర్లింగ్ చేసుకొని దీనికి నెయ్యి అప్లై చేసుకుందాం. ఈ విధంగా ఇలా పూరీ కర్ర ఉంటుంది కదా, దానికి కూడా నెయ్యి అనేది అప్లై చేసుకుంటే మన కాజు బర్ఫీ అనేది అంటుకోకుండా చక్కగా మనం ప్లెయిన్గా ఒక చపాతీలా తయారు చేసుకోవచ్చు. ఇలా అనుకుంటూ మనం లైట్ పలచగా ఉండే 1/2 ఇంచ్ మందంతో మనం ఈ కాజు కత్రీని అనేది తయారు చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక పల్చని 1/2 ఇంచ్ మందంతో ఈ విధంగా చపాతీలాగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు చాక్ తోటి ఎడ్జెస్ అన్నిటి కట్ చేసేసుకొని, చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న సైడ్స్ అన్నిటిని కట్ చేసుకున్నాను. తర్వాత ఇలా స్ట్రైట్గా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా ఊరికనే పెడితే అటు ఇటు వస్తున్నాయంటే ఏదైనా ఒక పెద్ద గరిటె తీసుకొని చక్కగా లైనింగ్ చేసేసుకొని ఇలా ముందుగా అయితే నిలువుగా లైన్స్ అయితే గీస్తాను. చూడండి, ముందుగా అయితే ఇలా నిలువుగా లైన్స్ గీసేసాను కదా. తర్వాత ఇలా క్రాస్గా గీసామంటే ఇంకా బర్ఫీ షేప్ వస్తుంది. బర్ఫీస్ కాబట్టి మనం బర్ఫీ షేప్లో తీసుకుంటేనే అందంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇలా నిలువుగా పెట్టేసి లైన్స్ గీసేసుకుంటాను. చూడండి, ఇలా నిలువుగా తర్వాత కొంచెం క్రాస్గా గీసుకుంటే మనకి బర్ఫీ షేప్స్ అనేవి వచ్చాయి కదా. చూడండి, ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఎంత పర్ఫెక్ట్ బర్ఫీ అయితే వచ్చేసిందో చూడండి. ఎంత సూపర్ సాఫ్ట్గా ఉంది కదా. ఇవన్నీ ప్లేటింగ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫైనల్గా ఇలా ప్లేట్లో అయితే పెట్టేశానండి. ఇంకా బయట మార్కెట్లో బయట షాప్స్లలో అయితే దీనిపైన సిల్వర్ పేపర్ తోటి డెకరేట్ చేస్తారు. ఇంకా చూడడానికి బాగుంటుంది. బట్ అది హెల్తీయో లేదో మనకు తెలియదు కాబట్టి నేను ఇలా అయితే సూపర్గా సింపుల్గా డెకరేట్ చేసేసుకున్నాను. ఎస్, ఫైనల్లీ చూడండి ఎంత సూపర్గా ఉండే మన కాజు కత్రీ రెడీ అయిపోయింది. చాలా సూపర్గా ఉంది కదా. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. చక్కగా పాకంతో పని లేదు కాబట్టి ఈజీగా అందరు కూడా చేసేసుకోవచ్చు. అండ్ చూడండి మన హోమ్ మేడ్ కాజు కత్రీ. దీని ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా సూపర్ మౌత్ మెల్టింగ్గా ఉందో చూడండి. సూపర్గా ఉంది కదా. ఇలా చేసి పెడితే ఎందుకు ఇష్టంగా తిన్నారండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఎంత సూపర్ కాస్ట్ ఉండే కాజు కత్రీ మన ఇంట్లోనే తయారైపోయింది. మరి ఇది ఎలా తయారు చేసుకున్నామో అంతా చూసేశారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చక్కగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. మరి అక్క జీడిపప్పు ఇంత కాస్ట్లీ దాంతో ఎలా ట్రై చేయాలి అని అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ టైం మన మిడిల్ క్లాస్కి అందరికీ అందుబాటులో ఉండే పల్లీలతోటి మిడిల్ క్లాస్ కాజు కత్రీ తయారు చేసుకుందాం. చూసారు కదండి మన సూపర్ టేస్టీ అయిన కాజు కత్రీ రెసిపీ. చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం YD టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.